బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రేవంత్ గిఫ్ట్. ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రేవంత్ కూడా గిఫ్ట్ ఇస్తున్నాడు. ఏ విధంగా అంటే దుబ్బాక డివిజన్ చేస్తున్నటువంటి హామీలో భాగంగా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే దుబ్బాక రామలింగరాజు గతంలో ఉన్నటువంటి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నప్పుడు కూడా ఆయన కళ నెరవేరలేకపోయింది. అలానే ఉన్నటువంటి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా మొరపెట్టుకున్నాడు. అలానే ఉన్నటువంటి ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా మొరపెట్టుకున్న నేపథ్యంలో వాళ్ళకు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చిన నేపథ్యం ఉంది. ఏంటంటే రిటర్న్ గిఫ్ట్ డివిజన్గా అక్కడ దుబ్బాక నియోజకవర్గాన్ని డివిజన్గా చేసిన నేపథ్యం ఉంది. డివిజన్గా చేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కళ సాకారం అయ్యేటువంటి నేపథ్యం ఉంది. గతంలో కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో దుబ్బాకను ఒకళ్ళని గెలిచిన వెంటనే నేను అక్కడ డివిజన్గా చేస్తానటువంటి హామీలో భాగంగా కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించిన నేపథ్యం ఉంది. అలానే రామలింగరాజు గతంలో మాజీ ఎమ్మెల్యే ఆయన చనిపోయిండు. అతను కూడా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఆయన కళ కూడా నెరవేరలేదు. బీఆర్ఎస్ సాయంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న తరుణంలోనే ఆయన చేయలేకపోయాడు. అలాగనే బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా చేసిన ప్రయత్నం కూడా ఆ డివిజన్ చేస్తాన నేపథ్యంలో ఆయన కూడా కళ నెరవేరలేదు. కొత్త ప్రభాకర్ రెడ్డి అయితే దరఖాస్తు చేసుకున్నాడో, అయితే అప్పీల్ చేసిండో, అయితే ముఖ్యమంత్రి గారు కలిసి ఆ డివిజన్ చేయాలన్నటువంటి మాట ఏతుందో ఆ మాట కట్టుబడి వెంటనే డివిజన్కి హామీ ఇచ్చిన నేపథ్యం ఉంది. చక్కచక్క కూడా ఫైళ్లు కలిపోతున్నాయి. అందుకోసమే బీఆర్ఎస్ ఆ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి గిఫ్ట్ ఇచ్చేటువంటి నినాదం కూడా మొదటిసారిగా ఉంటుంది. దుబ్బాకను ఆయన రెవెన్యూ డివిజన్గా ఇచ్చేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ఇలా చాలామంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్లో ఉన్నటువంటి హామీలు నెరవేర్చలేని సమయంలో రేవంత్ రెడ్డిని కలిసేటువంటి నేపథ్యం ఉంది. గతంలో మా సొంత పార్టీలో ఉండి కూడా మా ముఖ్యమంత్రి గారు మాకేం పనులు చేయలేదు, ఆయన ఏదైతే చెప్పిండో దాని వరకు మాత్రమే పనిచేశాం. ఇప్పుడున్న నేపథ్యంలో మీ ప్రభుత్వాలు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీకు ఏదంటే సహకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా రేవంత్ రెడ్డి ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ఆయన అడిగిన వెంటనే ఆయన కాదనకుండా రెవెన్యూ డివిజన్ కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యం ఉంది. చకాచకా కూడా ఆ ఫైల్ కూడా కదిలేటువంటి నేపథ్యం ఉంది. దుబ్బాక ప్రజలు అదృష్టంగా భావించేటువంటి రెవెన్యూ డివిజన్ కూడా రాబోతుంది త్వరలో అన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అందుకోసమే బీఆర్ఎస్ నేతలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రేవంత్ కూడా గిఫ్ట్ ఇచ్చేటువంటి నేపథ్యం ఉంది. గిఫ్ట్కి సంబంధించిన అంశాన్ని కూడా జయబింద్ర పత్రిక స్పష్టంగా రాసినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం.